మంగళవారమే చేయాల్సి ఉంటుంది. కానీ ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరన్నారు పితృ కార్యాలు కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన పూజ ఉదయం చేసుకుంటారు, ఆ తర్వాత సాయంత్రానికి ఇటు బాణసంచ కాల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇటువంటి కండిషన్స్ లో ముందు బాణసంచ కాల్చుకోవాలా, పూజ చేయాలా, లేకపోతే రేపు ఉదయం బాణసంచ కాల్చుకోవాల్సి ఉంటుందా? లేదంటే ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. సోమవారం రోజు చేయాలి. బాణసంచ అనేది రాత్రిపూటే కాల్చాలి, కాబట్టి ఆ రోజే చేయాల్సి ఉంటుంది. అంటే మరి పూజలు ఎట్లా అండి? మరి అప్పుడు వాళ్ళకి అక్కడ అంత టైం ఉండదు కదా, కొన్ని 10 దాటిన తర్వాత కాల్చుకుందా అంటే ఇటు మనకి పర్మిషన్స్ ఉంటావు. అట్లా కాదండి, లక్ష్మీ పూజ అనేటువంటిది దానికి ఒక సమయం ఉందండి. ఓకే, మొత్తం కూడా కాదు, ఒకసారి చెప్పండి. అది సాయంత్రం ఒక 8 గంటల లోపు చేయాలి, అంటే 6 to 8 మధ్యలో అనుకోండి. ఆ టైంలోపు పూజ చేసేయాలి, లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఇక బాణసంచ కాల్చుకోవచ్చు. పూజ అనేది ఎక్కువ మంది ఆడవాళ్ళు చేస్తారండి. ఈ బయట బాణసంచాలు ఇవన్నీ కూడా మగవాళ్ళు కాల్చుకుంటుంటారు ఎక్కువ. ఓకే, శర్మ గారు, ప్రస్తుతం దీపావళికి సంబంధించి అనేక రకాల క్వశ్చన్స్ ఉన్నప్పుడు, అవును, ప్రమిదలు దీపాలు మనం చూస్తున్నాం. ఎన్ని దీపాలు పెట్టాలి? ఆ సంఖ్య ఏమైనా ఉందా? 2 దీపాలు పెట్టాలంటారు ఒకరు, కాదు 14 దీపాలు పెట్టాలంటారు ఇంకొకరు, కాదు కనీసం ఒక 25 ఉండాలంటే ఇలా మాట వినిపిస్తుంటుంది కదా, ఎన్ని దీపాలు పెట్టాలి? సాంప్రదాయం ప్రకారం అయితే 13 దీపాలు పెట్టాలి అని ఉందండి. ఓకే, 13 దీపాలు పెట్టాలి అనేటువంటి సాంప్రదాయం ఉంది. 13 దీపాలను మటుకు పెట్టాలి. అది కూడా అంటే ఎలా పడితే అలా కాదు, తప్పనిసరిగా నువ్వుల నూనె లేకపోతే ఆవ నూనె, దాని గురించి మాట్లాడదాం. 13 దీపాలు పెట్టాలి అంటే ఎక్కడైనా పర్టికులర్ గా కొంతమంది ఇంటి దగ్గర గుమ్మాల దగ్గర పెడుతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ ప్రహరీ గోడల మీద పెడుతూ ఉంటారు, లేకపోతే పిట్టగోడల మీద, వాళ్ళకున్న పిట్టగోడల మీద పెడుతూ ఉంటారు. అవునండి, అలా పెట్టచ్చా? ఎందుకంటే ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్ లో పెడితే అది మళ్ళీ కింద వాళ్ళ మీద పెడితే వాళ్ళకి ఇబ్బంది. ఎక్కడ పెట్టాలి ఆ దీపాల వరుస? అంటే దీపాలను ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? ఇదేమైనా ఉందా శాస్త్రం? ఉందండి, చెప్తారు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడంటే అపార్ట్మెంట్ కల్చరు, ఇదివరకు అలా ఉండేది కాదు. పూర్వకాలం ఏంటంటే ఇంటిలోంచి ముందుకు వచ్చినప్పుడు మొదట కొంత ఖాళీ స్థలం ఉండేది, తర్వాత పంచాన్ ఉండేది, తర్వాత హాలు, వెనక సైడ్ కిచెను, వెనక సైడ్ మళ్ళీ దొడ్డి అనే ఖాళీ ప్లేస్, వెనక ఒక ఎంట్రన్స్, ఇలా ముందు ఒక ఎంట్రన్స్ వెనక ఎంట్రన్స్, 2 రకాల ఎంట్రన్స్లు ఉండేవి, ఇండివిజువల్ హౌసెస్ అలా ఆ విధంగా ఉండేవి. సో వీటికి ఏంటంటే ఇంటికి రక్ష కల్పించేటువంటి విధంగా, లక్ష్మీదేవిని ఆహ్వానించే విధంగా. దీపావళి యొక్క ప్రత్యేకత ఏంటంటే దీపావళి రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుంది. ఆమె భూమి మీదకి వచ్చి భూమి మీద తిరుగుతుంది ఆమె. కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవే భూమి మీద సంచరిస్తూ తిరుగుతుంటుంది. కాబట్టి ఆమెను ఆకర్షించడానికి, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఈ రకాలైనటువంటి దీపాలను కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, సో తప్పనిసరిగా కూడా వివిధ స్థానాల్లో పెట్టాలి. ఇప్పుడు మన ఎంట్రన్స్ దగ్గర, గడప దగ్గర పెడతారు, తులసి చెట్టు దగ్గర పెడతారు, తులసి మొక్క దగ్గర పెడతారు, ముందు ప్రాంతాల్లో పెడతారు, గుమ్మానికి అట్టొకటి. ఇదివరకు బ్యాక్ డోర్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. అక్కడ ఈ విధంగా ఇవన్నీ కూడా వివిధ స్థానాలు ఉన్నాయి వాటికి ప్రత్యేకంగా. అంటే గుమ్మాల దగ్గర, గుమ్మా దగ్గర అటొకటి ఇటొకటి పెడతారు, దీపం పెడతారు. వాటి వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. లక్ష్మీదేవిని తమ ఇంట్లో ఎవరైనా డబ్బు అంటే ఇంట్రెస్టే కదా, లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవడానికి కొన్ని స్థానాలు ఉన్నాయి. ఓకే, ఆ విధంగా పెట్టాలి. కానీ ఇప్పుడు ఏంటంటే అలా లేవు కదా అపార్ట్మెంట్. గడప దగ్గర పోయినట్టుగా 2 కనిపిస్తూ ఉంటాయి. గడప దగ్గర పెట్టాలి. కొంతమంది అయితే గడప మీద, లేకపోతే గడప దగ్గర ఇలా వరుసగా పెట్టడమో, లేకపోతే 2 3 4 పెట్టడమో, తర్వాత ముందు ఒక ముగ్గులా వేసి ఆ ముగ్గు మీద పెట్టడం, అలా పెట్టచ్చు అండి? ముగ్గు కొన్ని స్థానాల్లో పెట్టచ్చు. తులసి చెట్టు దగ్గర కంపల్సరీ పెట్టాలి, తులసి మొక్క దగ్గర పెట్టాలి, కొన్ని స్థానాల దగ్గర పెట్టాలి. అంటే రోడ్డు మీద పెట్టకూడదు, మరి వాళ్ళ గడప ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ. అలాగే నూనె గురించి వచ్చారు కాబట్టి మార్కెట్లో రకరకాల నూనెలు దొరుకుతూ ఉంటాయి. ఆ నూనెలతో పెట్టచ్చా, లేకపోతే ఈ పర్టికులర్ నూనెతోనే పెట్టాలని ఉంటుంది? అవునండి, పర్టికులర్ నూనె ఉంది వాస్తవానికి. ఎలా అంటే ఒకసారి దాని గురించి చెప్పండి. దీనికి ఏంటంటే ఆవ నూనె అని ఉంటుంది, లేకపోతే నువ్వుల నూనె అని ఉంటుంది. వాటితో మాత్రమే పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఈ చతుర్దశి అనేటువంటిది, త్రయోదశి, ఇది యాక్చువల్గా దీపావళి గురించి చెప్తాను. దీపావళి 5 రోజుల పండుగ, వాస్తవానికి 1 రోజు కాదు, ఇది 5 రోజుల పండుగ. ఓకే, సో ఇది ఏంటంటే త్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. త్రయోదశి, చతుర్దశి, తర్వాత అమావాస్య, తర్వాత రోజు పాడ్యమి, తర్వాత రోజు భగినీ హస్త భోజనం అని అంటారు. ఈ 5 రోజులు కూడా చేయాలి. 5 రోజులు పూర్వకాలం చేసేవాళ్ళు. ఇప్పటికీ భగినీ హస్త భోజనం అనేది ఉంది. ఐ థింక్ నార్త్ లో జరుగుతూ ఉంటుంది అనుకో. ఇప్పుడు కూడా ఉంది, ఇక్కడ కూడా ఉందండి. ఇక్కడ కూడా మన వైపు భగినీ హస్త భోజనం అనేది తప్పనిసరి చేయాలి. ఎందుకంటే రాఖీ పండుగ ఎంత ఇంపార్టెంటో ఈ భగినీ హస్త భోజనం కూడా అంత ఇంపార్టెంట్. అంటే ఎట్లా, అంటే దీని గురించి ఒకసారి వివరిస్తాను. ఈ భగినీ హస్త భోజనం అంటే ఏంటంటే దానికి ఒక చిన్న ఒక ఉంది, దానికి ఉపద్ఘాతం. అదేంటంటే
అంటే పురాణాల్లో చెప్పినటువంటి దాని ప్రకారము యమధర్మరాజు ఉంటాడు. యమధర్మరాజు అనేటువంటి ఆయన ఎప్పుడు ఆయన బిజీగా ఉంటాడు. యమధర్మరాజు ఏంటంటే భూలోకం నుంచి వచ్చే వాళ్ళ పాప పుణ్యాలను చూడటం, వాళ్ళకి తగిన శిక్షలు విధించటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఆయనకు ఒక చెల్లెలు ఉంటుంది. ఆమె ఏంటంటే తన అన్నంటే ఆమెకి ఎంతో ప్రేమ. తన అన్నని తన ఇంటికి భోజనానికి రాని ఎప్పటి నుంచో కూడా పిలుస్తూ ఉంటుంది. కానీ యమధర్మరాజు అంటే వెళ్ళడానికి ఆయన తీరుకుండదు. ఎందుకంటే యమధర్మరాజు వెళ్తే ఇంకెట్లా పాప పుణ్యాలన్నీ ఆయనే చూడాలి, శిక్షలు విధించాలి. ఈ విధంగా జరగటం వల్ల ఆయన తన చెల్లెల ఇంటికి వెళ్ళలేకపోతాడు. చెల్లెలు కూడా బాధపడుతూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే అదే సందర్భంలో ఆ కాలంలోనే ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే మార్కండేయుడు అనేటువంటి ఒక బాలుడు ఉంటాడు. అతనికి చాలా తక్కువ వయసులోనే ఆయుష్ తీరుతుంది అనమాట. తీరటం వల్ల మరణం సంభవిస్తుందని తెలుసుకుంటారు. ఇంట్లో వాళ్ళకి కూడా తెలుస్తుంది. వెంటనే కూడా ఎలాగైనా పిల్లవాడి ప్రాణాలు కాపాడుకోవాలి, నువ్వు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళు, పరమేశ్వరుని పూజ చేయని కూడా వాళ్ళు చెప్తారు. ఇంకా ఆ బాలుడు అప్పటి నుంచి కూడా పరమేశ్వరుని పూజలో పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. ఆ బాలుడు యొక్క ఆయుష్ ఎప్పుడైతే పూర్తయిపోతుందో యమధర్మరాజు వస్తాడు. వచ్చేసి ఆ బాలుడు ప్రాణం తీయడానికి తన యమపాశాన్ని విసిరేస్తాడు. విసిరేయంగానే ఆ బాలుడు దాన్ని చూసి భయపడి వెళ్ళి గట్టిగా శివలింగాన్ని పట్టుకొని అలా ఉంటాడు. ఉండగానే ఈ యమధర్మరాజు ఇచ్చినటువంటి ఆ పాశం కూడా ఆ బాలుడికి తగులుతుంది. దాంతోపాటు శివలింగానికి కూడా తగులుతుంది.